ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏంటి? కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్ అంటూ చెరువులో నుంచి ఎస్ఐ డెడ్ బాడీ కూడా వెలికితీత. కీలకంగా మారిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు, సెల్ ఫోన్ డేటా. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, అట్లే నిఖిల్. యాక్చువల్ గా వీళ్ళది నాకు చాలా మట్టుకు ఐడియా ఉంది సబ్జెక్ట్, ఎందుకంటే నాకు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ వాళ్ళంతా కూడా చాలా టచ్ లో ఉంటారు. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, యాక్చువల్ గా నిఖిల్ అనే అబ్బాయి ఊర్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసుకుంటుంటాడు ఆ గ్రామంలో. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఆయన, ఈమె రిసెప్షనిస్ట్ గా ఉంటది. కానిస్టేబుల్ అక్కడ పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్. అదే పోలీస్ స్టేషన్ లో ఈయన ఎస్ఐగా ఉంటుండే ఎప్పుడు గతంలో ఒక 1.5 2 years బ్యాక్. సో అప్పుడు కలిసి ఉన్నప్పుడు వెళ్తే కంప్యూటర్లు రిపేర్ చేయడానికి వెళ్ళినటువంటి నిఖిల్ ఈమెతో పరిచయం ఏర్పడి ఈమె రిసెప్షనిస్ట్ కాబట్టి ఆమె ఎంట్రీ చేయాల్సినటువంటి డేటా దాంట్లో దీంట్లో ఏదో హెల్ప్ చేస్తుండే. కానీ అప్పటికే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ఐ సాయి కుమార్ కూడా పెళ్లి అయిపోయింది, ఒక పాప ఉన్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది 5 నెలలు. అయినప్పటికీ ఈమెతోని ఎంతో కొంత ఇక వివాహేతర సంబంధం ఉన్నదనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ అంటే నిన్న చాలా మంది చాలా రకాలుగా చెప్పింది మీరు చూసుంటారు కాబట్టి, ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ లో చూసినా ఇదే వార్తలు ఉన్నాయి. సో దానికి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇస్తా. అయితే ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఈ సంబంధానికి మధ్యలో బ్రేక్ వచ్చింది. బ్రేక్ రావడానికి కారణం ఏంటంటే, ఇలా ఇంట్లో ఈ విషయం తెలిసింది కొంత. ప్లస్ సాయి కుమార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యిండు బిక్కనూరుకి. అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఇంకొక గ్రామానికి, ఇంకొక మండలానికి ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తా ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ చిగురించింది లెక్కకైతే. ఇది అసలు ముచ్చటిగా వీళ్ళిద్దరి ప్రేమ చిగురించింది. సో ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ ఈమెకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్ళయి ఉంది, భర్త చనిపోయిండు. సో ఇది 3వ వ్యవహారంగా. సో ఆమె నేను తగ్గించి చెప్పట్లేదు, అయ్యో ఒక మహిళ కదా ఆమె గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అనుకున్నప్పటికీ పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి, మళ్ళీ ఏదో ఎవరి మీదనో ఏదో చేసిరు, ఏదో జరిగింది అని చెప్పడానికి కాకుండా, ఇది యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వస్తాయి. అయితే నిన్న జరిగింది ఆ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ ఈ అమ్మాయి శృతి ఎవరైతే ఉందో, ఈ అమ్మాయి ఊర్లో పనిచేస్తా ఉంటే అదే ఊర్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ తో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయ్యారట. యాక్చువల్ గా పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయితే, ఇది మాట్లాడుకోవడానికి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి సంబంధం లేని చోట ఒక దగ్గరికి వెళ్ళిండ్రు. వడ్లూరు ఎల్లారెడ్డి అని ఒక చెరువు ఉంటది, ఆ చెరువు దగ్గరికి ముగ్గురు మాట్లాడుకోవడానికి మధ్యాహ్నం బయలుదేరినటువంటి నిఖిల్, ఈమె ఆల్రెడీ అదే టైంలో ఆల్మోస్ట్ బయలుదేరి వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఒక దాబా దగ్గర తిని అక్కడే లంచ్ కూడా చేసి 3 o'clock 4 o'clock అక్కడ నుంచి డైరెక్ట్ గా చెరువు దగ్గరికి వెళ్ళారు. అలా డిస్కషన్స్ ఏమొచ్చినాయో తెలియదు. కానీ ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఎవరో ఒకరిని చంపిండ్రు, మిగిలిన వాళ్ళు దుంకిండ్రు అనే టాపిక్ వచ్చింది. లేదా అసలు ముగ్గురు కలిసి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎవరో ఇద్దరు బతకొచ్చు, లేదా ఎవరన్నా ఒకరు ఉండొచ్చు కదా. ఎస్ఐ స్థాయి అధికారి అంటే ఆయన ఏమి ఉట్టిగా ఆలోచన లేకుండా ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయడు కదా, ఆత్మహత్య పురిగొల్పడు కదా, లేదా ఆత్మహత్య చేసుకోడు కదా అని కొంతమంది అనుకుంటే, ఇక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, యాక్చువల్ గా అక్కడ ఆల్మోస్ట్ ఇదే 90% ఇట్లానే జరిగింది అనేది ఒక క్లారిటీకి వచ్చిండ్రు. మేబీ రేపో ఎల్లుండో వాళ్ళ విచారణ తేలిపోతుంది. అయితే ఇక్కడ నిఖిల్ ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏదో గొడవ వల్ల, ఇలా ముగ్గురు మధ్యలో జరిగిన గొడవ వల్ల శృతి ఫస్ట్ నీళ్ళలో దుంకింది, వాటర్లో, చెరువులో. సో శృతిని కాపాడడానికి ప్రయత్నం చేసిన నిఖిల్ ఆయన కూడా జంప్ చేస్తే ఆమె మునుగుతూ ఆయన కూడా మునిగే పరిస్థితికి వచ్చింది. వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు చనిపోవడం కరెక్ట్ కాదనుకున్నాడు ఎస్ఐ. ఈయనకు ఈత సగం వచ్చు, పెద్దగా ఆయన రాదట. సో ట్రైనింగ్ లో ఇస్తారు మరి, అయినప్పటికీ కూడా మరి ఆయనకు ఏదో తెలియదు. కానీ ఇద్దరిని కాపాడడానికి ఆయన కూడా దుంకిండట. ఇద్దరిని కాపాడడానికి ప్రయత్నం చేసిన ఎస్ఐ కూడా అందులోనే మునిగిపోవడం వల్ల ముగ్గురు ఒకేసారి చనిపోవడం. ఆ నైట్ ఇద్దరు డెడ్ బాడీలు దొరికినాయి. సాయి కుమార్ది నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ దొరికింది. సో అదే కారణం అని చెప్పేసి ఇక్కడ 90% ఒక క్లారిటీకి వచ్చిండ్రు. ఇంకా వేరే ఏ కారణం కాదు, వివాహేతర సంబంధం తప్ప ఇంకొక కారణం కాదు. సో ఇంత ఈ క్షణికావేశం లెక్కనే కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కనిపిస్తలేదు. ఇక్కడైతే చూడండి, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, మధ్యలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ప్రైవేట్ వ్యక్తి, ఇట్లా వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి సంభాషణలు, ఆ జరిగిన గొడవలు, ఆ ఫైనల్ గా అలా ముగ్గురు ప్రాణాలు తీసేసినాయి.